హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో నోట్లో నీళ్లు ఊరించే చింత చిగురుతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే నేను ఇక్కడ చింత చిగురుని ముందుగా ఒక 40 రూపీస్కి తీసుకున్నాను. ఇది ఒక 3 గుప్పెళ్ళు ఉంటుందండి. బగల్లేద చింత చిగురు అనమాట. ఇది వేసవిలో బాగా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారైనా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా బాగా కుదురుతుందండి. చింత చిగురుని ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాసు కందిపప్పుని నేను శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టానండి. ఇలా పప్పుని నానబెట్టి చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ పామకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ నానబెట్టిన కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకోండి, మీడియం సైజ్ది. అలాగే 2 మీడియం సైజు పండు టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోండి. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి. ఒక గ్లాస్ కందిపప్పుకి నానబెట్టాం కాబట్టి 2 గ్లాసులు వేస్తున్నాము. ఒకవేళ నానబెట్టకుండా అప్పటికప్పుడు చేస్తున్నట్లయితే 2.5 గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైన స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వాటర్ ఒకవేళ ఎక్కువ పోసినట్లయితే అది పొంగకుండా ఉంటుందన్నమాట కుక్కర్ నుండి. సో ఆ విధంగా మనకి యూజ్ అవుతుంది. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపి కుక్కర్లో స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు మనము పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మెత్తగా మెతుక్కోవాలి. ఇలా మెదుపుకున్న పప్పుకి పోపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఇలాంటి చిన్న పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొంచెం దూరగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కచ్చపచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేపుకోండి. తాలింపుని బాగా వేపుకోవాలండి ఎటువంటి పప్పులోకైనా కూడా. అప్పుడే ఆ పప్పు రుచి అనేది బాగుంటుందన్నమాట. పోపు బాగా వేగిన తర్వాత ఇలాగ పప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఇంకొంచెం కుక్ చేయాలన్నమాట. కొంతమంది తాలింపు వేయగానే స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలా కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత స్టవ్ ఆపుకోండి. అంతేనండి, మంచి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. పుల్లగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ పప్పు రెండో రోజు కూడా అసలు పాడవదండి. బయట పెట్టినా కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నేను చూపించిన పద్ధతిలో చాలా బాగా కుదురుతుంది. ఈ పప్పు అనేది వేడివేడి అన్నంలోకి కానీ, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇలా చాలా బాగుంటుందన్నమాట. వీటిల్లోకి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.